మేమేదో కూటమి ప్రభుత్వం దాని తర్వాత చెంచయ్య గారు మేము అందరం కలిసి ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళామని హల్చల్ చేశామని ఏదేదో రాశారు తప్పుడు వార్తలని. మేము దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ పేపర్ అయినా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న వాస్తవాలు తెలుసుకోకుండా ఏ పేపర్ రాసినా సరే ఖండించాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే. ఎందుకంటే ఈనాడులో ఈరోజు మార్నింగ్ చూసిన వెంటనే ఈయనేదో దొంగతనం చేసేట్టు రౌండ్ సర్కిల్ వేసి ఈరోజు రాస్తున్నాడు. వాళ్ళకి అక్కడ లోకల్లో ఏమైతే పట్టాలు ఇచ్చున్నారో తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారో అక్కడ చెట్లు నాటి విఎస్ఎస్ వాళ్ళకే ఇస్తా అన్నారు. అక్కడ ఏదో ల్యాండ్ ఈయనేదో కబ్జా చేస్తున్నట్టు లేకుండా నేనేదో కబ్జా చేస్తున్నట్టు. అసలు నాకు అర్థం కాదంటే సబ్జెక్ట్ లేకుండా ఎందుకు రాస్తారు మీరు? ఆ ల్యాండ్స్ అన్ని ఏదో మేము కబ్జా చేస్తున్నట్టు. అయ్యా మహానుభావ ఎవరు రాసిన పేరు అది? ఈనాడులో ఎవరు రాశారు అది? అతని పేరు మాకు తెలియదు. అయ్యా నువ్వు రాసేటప్పుడు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో రాయండి. మన పేపర్ అది, మన సొంత పేపరు, మనకు కావాల్సిన పేపరు. ఇక మనం కూడా వాస్తవాలు ఏమున్నా తెలుసుకొని రాయాలి. ఏ పేపర్ అయినా సరే నువ్వు రాయి. పోని ఆ గ్రామంలోకి పో. నువ్వు తిరుపతిలో కూర్చొని రాసేట అసలు సబ్జెక్టు మీకు తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఒక ఫోటో తీసుకోవడం, రెడ్ సర్కిల్ వేయడం, మాట రాయడం, ఇదో ఫ్యాషన్ అయిపోయిందా? ఏందా మీరు తీసే కనీసం? మేము ఖండిస్తున్నాం ఈ విషయం మీద. ఇంకో పేపర్ అంటే బూతులు మాడేటోళ్ళం, కానీ మన పేపర్ కాబట్టి గమ్మునున్న పరిస్థితి. ఎవరైతే రాశారో వాళ్ళకి నేను రెండు చేతులు జోడించి అడుగుతాడా. ఒకసారి నువ్వు ప్రెస్ జర్నలిస్ట్ అయితే పోయి అక్కడ పో, ఆ ఊరికి పో, కూర్చో, ఏం జరుగుతుంది కూర్చో, వాళ్ళకి నువ్వే న్యాయం చేయి.